వెల్కమ్ టు 69 టీవీ న్యూస్. నేను మానస. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ భేటీకి హాజరు కానున్న తెలంగాణ సీఎం. కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం. కేరళ సంప్రదాయ ఓనం చీరను ధరించి పార్లమెంటుకు వచ్చిన ప్రియాంక. తెలంగాణ హైకోర్టులో కేఏ పాల్కు షాక్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం. గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. హాజరైన దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇక బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనరసింహ ఢిల్లీ వెళ్లనున్నారు. సీఎం వెంట పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సిడబ్ల్యూసీ భేటీకి హాజరు కానున్నారు. ఇక బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేఏ పాల్ దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్లకుండా ఆదేశించాలని కేఏ పాల్ కోరారు. అసెంబ్లీ నిర్ణయాల్లో జోక్యం చేసుకోకుండా తీర్మానాల్లో ఓటు వేయకుండా ఆదేశించాలని కేఏ పాల్ కోర్టును కోరారు. దానం నాగేందర్ గత 10 ఏళ్లలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మారుతూ వస్తున్నారని కేఏ పాల్ అన్నారు.
ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజ్యసభకు మెగా బ్రదర్ నాగబాబు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. ఇక మోపిదేవి, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య రాజీనామాతో 3 స్థానాలు ఖాళీ అయ్యాయి. వచ్చే నెల 20న ఎన్నికలు జరగనున్నట్టు తెలుస్తుంది. అదే రోజు ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఒక స్థానంలో నాగబాబు ఫిక్స్ అయినట్టు కూడా సమాచారం ఉంది. రాజ్యసభ బరిలో వైసీపీ ఇక లేనట్టే అని తెలుస్తుంది. ఇక కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. భారత రాజ్యాంగ ప్రతిని పట్టుకొని ప్రియాంక ప్రమాణం చేశారు. కేరళ సాంప్రదాయ ఓనం చీరను ధరించి ఆమె పార్లమెంటుకు వచ్చారు. సోదరుడు రాహుల్ గాంధీ ఆమెను పార్లమెంటుకు తోడ్కొని వచ్చారు. प्रियंका गांधी वाड्रा, जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, सत्यनिष्ठा से प्रतिज्ञा करती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगी। मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूँगी तथा जिस पद को मैं ग्रहण करने वाली हूँ उसके कर्तव्यों का श्रद्धापूर्वक निर्वहन करूँगी। जय हिंद। గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ అధ్యక్షతన గ్రాడ్యుయేట్, టీచర్, ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం జరుగుతుంది. ఈ సమావేశానికి ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, ఎమ్మెల్సీ దండే విఠల్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ్ రమణారావు, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్, మానుకొండూరు కవంపల్లి సత్యనారాయణ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ హాజరయ్యారు. ओके राइट सर 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 ओके गुड थैंक यू
లగచర్ల దిలావర్పూర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటన వెనుక బీఆర్ఎస్ కుట్ర దాగి ఉందని మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు. గాంధీ భవన్లో ఆమె మాట్లాడారు. హాస్టల్లో జరుగుతున్న కుట్రల వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుట్ర ఉందని అన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ కనుసన్నల్లోనే కుట్రలు జరుగుతున్నాయని శోభారాణి చెప్పారు. రాష్ట్రంలో ఎక్కడ అలజడులు జరుగుతున్నాయని దాని వెనుక బీఆర్ఎస్ కుట్రలు దాగి ఉంటున్నాయని శోభారాణి చెప్పారు. ఒక డౌట్ అనుమానం కలుగుతా ఉంది ఏంటంటే దీని వెనుక ఒక కుట్ర దాగి ఉన్నది. లగచర్ల సంఘటన అయితేంది, దిలావర్పూర్లో జరిగినటువంటి ఆందోళన అయితేంది, హాస్టల్లో జరుగుతున్నటువంటి ఫుడ్ పాయిజన్ లో వెనుక అయితేంది, ప్రతి దాని వెనుక టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ యొక్క కుట్ర దాగి ఉన్నది. దానికి కారణము ఇవాళ మనందరికి కూడా తెలుసు. ఆ హాస్టల్లో జరిగినటువంటి ఫుడ్ పాయిజన్ కన్నా ముందు వీళ్ళందరూ కూడా భోజనం చేశారు అక్కడ. ఎవరెవరంటే నమస్తే తెలంగాణ పత్రిక విలేకరి, ఎంఆర్ఓ, హెడ్ మాస్టరు, అక్కడ టీచరు, వీళ్ళందరూ కూడా భోజనం చేశారు. ఆ రోజు వీళ్ళందరూ కూడా భోజనం చేయడం జరిగింది. నేనేమంటున్నానంటే నిన్న ఒక కమిటీ చేశారు. ఏది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒక ఏది నిజ నిర్ధారణ కమిటీ ఏదో కమిటీ చేసుకున్నారు. దానిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ని పెట్టారు. నేను ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కేటీఆర్ గారి కనుసన్నల్లో బీఆర్ఎస్ పార్టీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కనుసన్నల్లో ఈ కుట్రలు జరుగుతా ఉన్నాయి. హాస్టళ్లలో జరుగుతున్నటువంటి ప్రతి కుట్ర వెనుక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ యొక్క హస్తం ఉన్నది. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు వెంటనే విచారణ చేపట్టాలి. లేకపోతే అనేక మంది విద్యార్థులు వీళ్ళ యొక్క అధికార దాహానికి బలైపోయే అవకాశం ఉంటది. దయచేసి మీరు వెంటనే ఎంక్వైరీ విచారణ జరిపించాలని చెప్పేసి నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అబద్ధాలు చెప్తూ రోజువారీ కూడా అబద్ధాలు చెప్తూ వీళ్ళు బతుకుతా ఉన్నారు. మనందరూ కూడా తెలుసు, తెలంగాణ ఉద్యమ కాలంలో విద్యార్థులను బలి చేసినటువంటి చరిత్ర వీళ్ళకే ఉన్నది. ఇవాళ అధికార దాహం కోసం కూడా మరొక్కసారి విద్యార్థులను బలి చేసే ప్రయత్నం కుట్ర జరుగుతూ ఉన్నది ఈ రాష్ట్రంలో. ఎంత పెద్ద సమస్య అయినా సంయమనం పాటిస్తే పరిష్కరించుకోవచ్చని, ఆవేశాలకు పోతే నష్టం తప్ప ఎలాంటి లాభం ఉండదని నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల పేర్కొన్నారు. దిలావర్పూర్ ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించడం, రైతులు ప్రజలకు అనుకూలంగా ఆదేశాలు జారీ చేయడం హర్షణీయమని తెలిపారు. ఈ సమస్య పరిష్కరించడంలో సీతక్క చాలా చొరవ తీసుకోవడం వల్ల సమస్యకు పరిష్కారం లభించిందని ఆమె అన్నారు. బాధిత రైతులు, యువకులు, మహిళలు, గ్రామస్తులు విద్రోహకారులకు అవకాశం ఇవ్వకుండా ఎప్పుడు కూడా తమ సమస్యను సానుకూలంగా పరిష్కరించుకునేందుకే మొగ్గు చూపాలని సూచించారు. అవి ఇండస్ట్రీ సెక్రటరీతో మాట్లాడి అబేయన్స్ లో పెట్టించడం జరిగింది. అదే కలెక్టర్ గారు కూడా నోటీసు ఇష్యూ చేశారు, ప్రెస్ నోటు. అందరికీ విజ్ఞప్తి ఏంటంటే అపోహలు పెట్టుకోవద్దు, ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దు. ఇది మళ్ళీ ఇప్పుడప్పుడే మీరు కోరినట్టుగానే కొన్ని రోజులు ఈ ఫ్యాక్టరీ పనులు నిలిపివేయబడతాయి. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్కి వీళ్ళు స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు రిపోర్ట్ పంపిస్తారు, తర్వాత యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంతేగాని ఇప్పుడు ఏ రకమైన రూమర్స్ నమ్మి ఏ రకమైన ఉద్రేకాలకి మీరు లోన్ కావద్దని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇట్లా రూమర్స్ నమ్మి దాడులు చేయడము ఇట్లాంటివి చేస్తే చట్ట వ్యతిరేకంగా మళ్ళా ఇబ్బందులు పడవలసి వస్తుంది. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్లాంటి వదంతులు నమ్మొద్దు, అంత మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ. నిన్నటి నుంచి చూస్తూ ఉన్నారు మేము ఎంత ఓపిక పట్టామో. నిర్మల్ పోలీస్ మీ పోలీస్ అనేది మేము ఫస్ట్ నుంచి ఇదే దీంతో ఉన్నాము. దయచేసి వదంతులు నమ్మి ఎవరి మీద దాడులు చేయొద్దు, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోవద్దు. అంత మంచిగా జరుగుతుంది. గవర్నమెంట్ మీ డిమాండ్స్ పట్ల సానుకూలంగా పరిశీలిస్తుంది. ప్రస్తుతానికైతే
కలెక్టర్ గారు ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు, అబేయన్స్లో పెట్టారు ఆర్డర్స్ అనేసి. సో మీరు వచ్చి కొంతమంది మాట్లాడడానికి వచ్చినా కూడా నేను తీసుకెళ్ళి కలెక్టర్ మేడంతో కల్పిస్తాను, మీరు అప్పుడు కూడా అష్యూరెన్స్ తీసుకోవచ్చు. సో మీరు వచ్చి స్వయంగా మాట్లాడవచ్చు మేడంతో కూడా. సో ఎట్లాంటి రూమర్స్ నమ్మొద్దండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చినా కూడా స్టేట్ గవర్నమెంట్ దీని అబేయన్స్లో పెట్టే అధికారం ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రీ సెక్రటరీ దీని అబేయన్స్లో పెట్టారు. దయచేసి మీరు అందరూ అర్థం చేసుకోండి, ఎట్లాంటి ప్రతీకార చర్యలకి పూనుకోకండి, అసాంఘిక కార్యక్రమాలకి వెళ్ళొద్దు. అల్లూరి జిల్లా చింతపల్లి మండలం వంగసార గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాలలో దారుణం జరిగింది. 9వ తరగతి చదువుతున్న 14 సంవత్సరాల విద్యార్థిని గర్భం దాల్చిన ఘటన బయటపడింది. అన్నవరం పోలీస్ స్టేషన్లో అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు ఫిర్యాదు చేశారు. చింతపల్లిలో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థి ఈ దారుణ ఘటనకు కారకుడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మేమేమి ఇవ్వగలరు సార్ వివరణ? అది దసరా సెలవులు పిలిపి రాలేదు అది అమ్మాయి. అవన్నీ పిల్లల పట్ల మీరు ఎలా బాధ్యత వహిస్తున్నారు? అసలు పిల్లలు మొత్తం టోటల్ పిల్లలు ఎంతమంది సార్ ఇక్కడ? పిల్లలు ఎంతమంది ఇక్కడ? మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి కాదు సార్, టోటల్ చెప్పండి సార్ ఎంత. అలా కదమ్మా, మీరు ఏదైనా ఉంటే మాట్లాడుకోవడం చేయాలి తప్ప. అలా కదమ్మా, మామూలు పిల్లలు ఎంతమంది చెప్పండి ఇక్కడ. లోనికి వచ్చి ఏదైనా ఇది అవుతే మాకు మేము లోపల రావట్లేదు, బయట నుంచి మాట్లాడుతున్నాం సార్. మేము పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారు లేదా, పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి మీకు చూడాల్సిన బాధ్యత మీకు ఉంది కదమ్మా. ఏం చూస్తున్నారు? ఆమె సెలవులు వెళ్ళారు కాబట్టి కొంచెము ఇలా ఉంది కదా, లోపలికి వస్తే బాగోదని మీకు ఆపేము. మేము లోపల రావట్లేదు, బయట నుంచి మాట్లాడుతున్నాం. మీరేం బయట రండి, బయట వచ్చి మాకు వివరణ ఇవ్వండి. వివరణ అంటే ఇక్కడ ఏం జరగలేదండి. మరి ఏం జరగకుండా అమ్మాయి ఎలా గర్భం దాల్చిందమ్మా? సెలవులు ఇంటికి అయిందని సెలవులు ఎప్పుడు పోయిన నెలలు ఇచ్చారు సెలవులు? దసరా 10 నెలలు, నీది 11 నెల. మామూలు మాట్లాడడం రాలేదు మేడం. తప్పు చేసామా లేకపోతే ఏం చేసామని. తన భర్త ఇంటూరి రవికిరణ్ పై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిస్తుందని విశాఖలో ఆయన భార్య సుజన ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్తకు ప్రాణహాని ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. గత ఆగస్టు 30న తన భర్త ఇంటూరి రవికిరణ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆయనపై అదే పనిగా కేసులు పెడుతూ రోజు ఎక్కడెక్కడో తిప్పుతున్నారని, తన భర్తకు ప్రాణహాని ఉందని ఇంటూరి రవికిరణ్ భార్య సుజన ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ఇంటూరి రవికిరణ్ గారికి జరుగుతున్న అన్యాయం కోసం ఈ రోజు మేము అందరం కూడా ఇక్కడ వైసీపీ కార్పొరేటర్లు, మహిళా కార్పొరేటర్లు అందరం కూడా తోటి మహిళ బాధపడతా ఉంటే ఆమెకి న్యాయం జరగట్లేదని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయడానికి అని వచ్చాం. ముఖ్యంగా ఒక మనిషిని అరెస్ట్ చేసేటప్పుడు 24 గంటల్లో ఎందుకు ఏ స్టేషన్ లో అరెస్ట్ చేశారో ఆ స్టేషన్ మాస్టర్స్ 24 అవర్స్ లో కోర్టులో వాటిని ప్రొడ్యూస్ చేయట్లేదు. నేను ఇంటూరి రవికిరణ్ వైఫ్ ని. నా భర్తని గత ఆగస్టు నెల 31వ తారీఖు నుంచి అక్రమ కేసులు పెట్టి ప్రతి స్టేషన్ కి తిప్పుతా ఉన్నారు. ప్రతి స్టేషన్ లో ఎవరు ఎందుకు కేసులు పెడుతున్నారు అనేది తెలీదు, ఎవరు పెడుతున్నారో తెలీదు, ఎందుకు పెడుతున్నారో తెలీదు. స్టేషన్ కి వెళ్ళి అడుగుతుంటే ఎవరు చెప్పట్లేదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వట్లేదు, మాకు స్టేషన్ ఏ కేసు నెంబరు కూడా మాకు ఇవ్వట్లేదు. పోలీసుల్ని మేము ఏ స్టేట్మెంట్లు వాళ్ళకి వాళ్ళే సొంతంగా రాసి వాళ్ళకి వాళ్ళే సంతకాలు తీసుకొచ్చి పై వాళ్ళు ఎలా చెప్తుంటే అలా రాసుకుని వచ్చి మాతో సంతకాలు ఇంటూరి గారితో సంతకాలు చేయించుకుంటున్నారు. ఇంటూరి గారు అడుగుతున్నా కూడా మీరు ఏదైనా ఉంటే కోర్టులో చెప్పుకోండి, మా పనులు మమ్మల్ని చేసుకోనివ్వండి వాళ్ళు చెప్తున్నారండి పోలీసులు. ఆయన ఆరోగ్యం ఏం బాగాలేదండి, అతనికి స్టంట్ వేశారు, హార్ట్ ప్రాబ్లం ఉంది, స్టంట్ వేశారు. అతనికి అసలు 8 గంటలు రెస్ట్ ఉండాలి. అలాంటిది అతన్ని స్టేషన్ రాజమండ్రి జైలు నుంచి మాచర్ల తీసుకెళ్లారు.
మాచర్ల నుంచి తీసుకొచ్చి మళ్ళీ రాజమండ్రి జైల్లో అప్పచెప్పారు. అక్కడి నుంచి మళ్ళా కురుపం తీసుకెళ్లారు. ప్రతిరోజు అతన్ని 500-600 కిలోమీటర్లు తిప్పుతున్నారండి. అతనికి అసలు నిద్రపోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ప్రతిరోజు తీసుకెళ్తున్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు వేసి తీసుకెళ్తున్నారు. డాక్టర్లు చెప్తున్నా కూడా అతను అన్ఫిట్ గా ఉన్నాడు, అతను తిరగడానికి అన్ఫిట్ గా ఉన్నాడు, అతని ఆరోగ్యం బాగాలేదని చెప్పినా కూడా అతన్ని స్టేట్మెంట్లు వేసి తీసుకెళ్తా ఉన్నారు. పీటీ వారెంట్లు వేసి స్టేషన్ కస్టడీలు అని చెప్పి తిప్పుతా ఉన్నారు. రోజుకి 500-600 కిలోమీటర్లు తిరుగుతున్నారండి. అతను నిద్రపోవడానికి టైం కూడా ఇవ్వట్లేదు. అతను హార్ట్ పేషెంట్ 8 hours అసలు రెస్ట్ ఉండాలి. అతని ఆరోగ్యం బాగా క్షీణించింది. అతను నడవలేని స్థితిలో ఉన్నా కూడా తీసుకెళ్లిపోతున్నారు. అతన్ని టాబ్లెట్స్ కూడా ఇస్తున్నారా లేదో తెలియదండి నాకు. అతను వెళ్తుంటే మేము జైలుకి వెళ్తుంటే ఎంట్రీ పెట్టుకుంటుంటే అసలు ఎంట్రీ అతను లేడనే చెప్తున్నారు. మాకు ఎంట్రీ క్యాన్సిల్ అయిపోతుంది. పీటీ వారెంట్లు వేసి తీసుకెళ్లిపోయారమ్మంటున్నారు. ఏ స్టేషన్ అంటే చెప్పట్లేదు, ఎక్కడికి తీసుకెళ్లారంటే చెప్పట్లేదు. చాలా ఇబ్బంది పెడుతున్నారండి నన్ను, నా పిల్లల్ని, నా కుటుంబాన్ని అంతా చాలా ఇబ్బంది పెడుతున్నారు. అతను ఎక్కడ ఉంటున్నాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నారో తెలియట్లేదు. ప్రతిరోజు ఇలా తిప్పుతున్నారు. అతని ఆరోగ్యం క్షీణించి అతనికి ఏదనంటే ఎవరిదండి రెస్పాన్సిబిలిటీ? డాక్టర్ రిపోర్ట్ అన్ని రిపోర్ట్స్ ఉన్నాయండి. నేను మళ్ళీ సబ్మిట్ చేస్తాను, మీ అందరికి చూపిస్తాను. ఇప్పుడైతే నేను తీసుకురాలేదు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రేపు ఢిల్లీకి రేవంత్ రెడ్డి, సిడబ్ల్యూసీ భేటీకి హాజరు కానున్న తెలంగాణ సీఎం. కాంగ్రెస్ ఎంపీగా ప్రియాంక గాంధీ ప్రమాణ స్వీకారం. కేరళ సాంప్రదాయ ఓనం చీరను ధరించి పార్లమెంటుకు వచ్చిన ప్రియాంక. తెలంగాణ హైకోర్టులో కేఏ పాల్ కు షాక్. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేసిన మధ్యంతర పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం. గాంధీ భవన్ లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం. హాజరైన దీపాదాస్ మున్షి, శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.